భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. మన అవసరాలకు తేలికగా అందుబాటులో ఉన్న నీళ్లు ఇవే. నీటి ఆవరణ వ్యవస్థకి ఇది ఎంతో కీలకమైనది. మహాసముద్రాలు. భూమి మీద ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. అతి పెద్దవైన జలభాగాలనే మహాసముద్రాలు అంటారు. భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. అవి పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం అంటే అంటార్కిటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం. సాధారణంగా సముద్రం, మహాసముద్రం అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే ఖచ్చితంగా చెప్పాలంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు. వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాలను విభజిస్తారు. మరిన్ని వివరాలకు కింద పట్టిక చూడండి. పట్టికలోని మహాసముద్రాలు పరిమాణం విషయంలో అవరోహణ క్రమంలో ఉన్నాయి. ర్యాంకు 1 పసిఫిక్ మహాసముద్రం అమెరికాల నుంచి ఆసియా, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది. రెండోది అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా నుంచి యూరపు, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. హిందూ మహాసముద్రం దక్షిణ ఆసియా తీరాలను తాకుతుంది, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తోంది. అంటార్కిటిక్ మహాసముద్రం అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటుంటారు. ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యూరేషియా తీరాలను తాకుతుంది. మీకు తెలుసా, మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేవి. దీన్నే పాంథాల్సా అనేవారు. బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావటంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. మహాసముద్ర భూతల స్వరూపం. మహాసముద్రాల భూతలం చాలా వరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల లోపల కొండలు, పీఠభూములు, క్యాన్యన్లు, టెర్రస్లు వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను 4 భాగాలుగా విభజించవచ్చు. 1 ఖండ తీరపు అంచు. భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. ఖండపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. అతిపెద్ద ఖండ తీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఖండపు అంచు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలోనే ముడి చమురు, సహజ వాయువులు దొరుకుతాయి. ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు. ఇది ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, సముద్ర అగాధదరులు, గయోడ్స్ అంటారు వీటిని. మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతాలు ఇక్కడున్నది. తర్వాత సముద్ర అగాధాలు, లోతైన ప్రాంతాలను సముద్రపు అగాధాలు అంటారు. ఇది మహాసముద్రాల భూతలం యొక్క చిత్రం. రెండవది ఖండతీరపు వాలు. 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. దీంట్లో అనేక భూస్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15% వరకు ఉంటుంది. ఖండతీరపు వాలు ఖండాల సరిహద్దును సూచిస్తుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధ ధరులు ఉంటాయి. హిమానీ నదుల నీటి కోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. మూడోది మహాసముద్ర మైదానాలు. మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉంటాయి. అంటే సమాంతరంగా ఉంటాయన్నమాట. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతం ఇదే. ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సముద్రపు ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2% వరకు ఉంటుంది.
మహాసముద్ర అగాధాలు. ఇవి పెద్దవైన సన్నని ఇరుకైన కయ్యలు. 6,000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. మనం ఊహించిన దానికి భిన్నంగా అత్యంత లోతైన అగాధాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు 57 అగాధాలను అధ్యయనం చేశారు. మీకు తెలుసా? సమలోతు గీతలు అంటే ఐసోబార్స్ ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతను సమలోతు గీతలు అంటారు. ముఖ్యమైన మహాసముద్ర అగాథాలు మీకు తెలుసా? క్రమసంఖ్య 1, 2, 3. అగాథం పేరు ఛాలెంజర్ లేదా మెరియానా, ప్యూర్టోరికో లేదా నేవ్స్. మూడోది జావా. ఎక్కడ ఉంది ఈ అగాథం అంటే మహాసముద్రంలో. ఏ మహాసముద్రంలో? ఛాలెంజర్ లేదా మెరియానా అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11,022 మీటర్ల లోతులో ఉంది. ప్యూర్టోరికో లేదా నేవ్స్ అనే అగాధం పేరు. ఇది ఎక్కడుందంటే అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. 10,475 మీటర్ల లోతులో ఉంది. జావా అనేది అగాథం పేరు. అది హిందూ మహాసముద్రంలో ఉంది. 7,450 మీటర్ల లోతులో